హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను లాస్ట్ వీడియో అయితే చెప్పాను కదండి మీకు ఈ ఆల్ఫాడ్ బిన్నె టెస్టెస్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే ఏ టెస్ట్ ఏ ఇయర్న ప్రతిపాదించడం జరిగింది అండ్ అలాగే వాటికి సంబంధించి పిల్లల యొక్క ఏ ఏజ్ పిల్లల మీద ఈ టెస్టెస్ అనేవి చేశారు అనేది చూద్దాము. సో ప్రిపేర్డ్ బై నేమ్ ఆఫ్ ద టెస్ట్, ఏజ్ అండ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చారు అనేది చూద్దాము. సో ఆల్ఫర్డ్ బినే ప్రతిపాదించిన అంటే కనుగొన్న టెస్టెస్ ఏంటి అంటే బిన్నెట్ సైమన్ స్కేల్ 1905 అనమాట. ఇందులో 30 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అండ్ నెక్స్ట్ బిన్నెట్ సైమన్ టెస్ట్ ఇది 1908 అనమాట, 59 క్వశ్చన్స్. బిన్నెట్ సైమన్ టెస్ట్ 1911, 54 క్వశ్చన్స్ అనమాట. అండ్ ఏజ్ వచ్చేసి 3 to 13 ఇయర్స్ ఉన్న పిల్లలకి మాత్రమే ఈ ఇంటెలిజెన్స్ టెస్టెస్ అనేవి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ లూయిస్ టర్మన్ స్టాన్ఫర్డ్ బీనే సైమన్ 1916 ఇందులో వచ్చేసి 90 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టాన్ఫర్డ్ బీనే సైమన్ 1937, 129 క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇలాగే చూడండి, స్టాన్ఫర్డ్ బీనే 1916 స్టార్ట్ చేసిన స్కేల్ని ఓన్లీ 3 to 14 ఇయర్స్ పిల్లలు మాత్రమే టెస్ట్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ స్టాన్ఫర్డ్ బీనెట్ సైమన్ 1927 స్టార్ట్ చేసింది, అది 2 to 14 ఇయర్స్ పిల్లలకు మాత్రమే అనమాట, 129 క్వశ్చన్స్తో. అండ్ స్టాన్ఫర్డ్ బీనెట్ సైమన్ వచ్చేసి 1973, ఇందులో వచ్చేసి 2 to 18 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇదేనండి మనకి టెస్టెస్ ఏమున్నాయి ఆల్ఫర్డ్ బీనే ప్రతిపాదించినవి. అండ్ అలాగే లూయిస్ టర్మన్ ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ అనేది ఇయర్స్కి సంబంధించి అండ్ అలాగే ఏజెస్కి సంబంధించి ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్ భాటియా ఇంటెలిజెన్స్ స్కేల్. సో కొన్ని ఇంటెలిజెన్స్ స్కేల్స్ అనేవి ఉన్నాయి అండ్ వాటి గురించి మరియు దాన్ని ప్రతిపాదించిన వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాము. భాటియా ఇంటెలిజెన్స్ స్కేల్ వచ్చేసి ప్రిపేర్డ్ బై చంద్రమోహన్ భాటియా 1945. సో 1945 చంద్రమోహన్ భాటియా అనే ఆయన ఈ భాటియా ఇంటెలిజెన్స్ ప్రజ్ఞామాపనేని తయారు చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ఫర్ బోత్ లిటరేట్స్ అండ్ ఇల్లిటరేట్స్. సో ఇదేంటి, ఎడ్యుకేట్గా చదువుకున్న వాళ్ళకి మరియు చదువు లేని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ టెస్ట్ అనేది. నెక్స్ట్ కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. ఇందులో వచ్చేసి 10 కార్డ్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ మోడల్స్. ప్రిపేర్ చేసింది కోర్స్ అనమాట. నెక్స్ట్ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్. ఇందులో 8 కార్డ్స్ విత్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ పేరులోనే ఉందండి అలెగ్జాండర్ అనమాట. నెక్స్ట్ పింటర్ ప్యాటర్సన్ టెస్ట్, ఇది 8 కార్డ్స్. సో పింటర్ ప్యాటర్నే దీన్ని తయారు చేయడం జరిగింది. ఇమీడియట్ మెమరీ టెస్ట్, సంథింగ్ సేయింగ్ ఇన్ సేమ్ సీక్వెన్స్. సో ఏదైనా మనం ఒక సీక్వెన్స్ ఇచ్చేసి దాన్ని ముందు నుంచి లాస్ట్ వరకు కానివ్వండి, లాస్ట్ నుంచి ముందు వరకు కానివ్వండి, సేమ్ ఆర్డర్లో చెప్పమనడం. ఇలా చెప్తేనే వాళ్ళు ఇమీడియట్ మెమరీ టెస్ట్ని తెలుసుకోగలరు అనమాట. వెచ్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఆఫ్ చిల్డ్రన్, ఇది WISC అనమాట. చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 5 to 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి హీ యాక్సెప్టెడ్ 2 ఫ్యాక్టర్ థియరీ అండ్ ప్రిపేర్డ్ WISC ఫర్ టెస్టింగ్ G ఫ్యాక్టర్. సో జనరల్ ఫ్యాక్టర్ ఈయనేంటి వెచ్లర్ ఇంటెలిజెన్స్ వెచ్లర్ కనుగొనడం జరిగింది. ఆయన ఏం చేశారు, 2 ఫ్యాక్టర్ థియరీ ద్వికారక సిద్ధాంతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న G ఫ్యాక్టర్ని టెస్ట్ చేయడానికి WISC అనేది టెస్ట్ ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఏ ఏజ్ ఉన్న వాళ్ళకంటే 5 to 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకనమాట. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, GMAC అనమాట. సో GMATC ప్రిపేర్డ్ బై డాక్టర్ BV వాస్తవ అండ్ డాక్టర్ కిరణ్ సక్సేనా. సో దీన్ని తయారు చేసింది ఎవరు అంటే BV వాస్తవ మరియు కిరణ్ సక్సేనా ఇద్దరు కలిసి తయారు చేయడం జరిగింది ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ని. చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ 7 to 11 ఇయర్స్. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకంటే 7 to 11 ఇయర్స్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేయడానికి అనమాట. ఇందులో వచ్చేసి ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. నెక్స్ట్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, ప్రిపేర్డ్ బై JC రావన్, JH కాస్ట్ అండ్ J రావన్స్ ఇన్ 1938. ఈ ముగ్గురు కలిసి రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ టెస్ట్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనేది తయారు చేశారు 1938. ఇందులో 60 ఫిగర్ కార్డ్స్, సో 60 కార్డ్స్ అనేవి ఉంటాయి. 5 కేటగిరీస్గా చేయడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో 12 కార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో 5 12s 60 కార్డ్స్. సో మనకి దీనికి సంబంధించి ఎవరు కనుగొన్నారు అనేది ఇంపార్టెంట్ అండి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ బినెట్ స్కేల్ వచ్చేసి లూయిస్ టర్మన్. డ్రా ఏ పర్సన్ టెస్ట్ వచ్చేసి ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్ ఇన్ 1926. డ్రా ఏ పర్సన్ టెస్ట్ ఎవరు, ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్. ఎప్పుడు అంటే 1926. డిజైన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ వచ్చేసి యార్క్స్. సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ టెస్ట్, సెగ్విన్
గొడ్డార్డ్ అండ్ సిల్వెస్టర్. క్యాటెల్ కల్చర్ ఫెయిర్ టెస్ట్ వచ్చేసి రేమండ్ బి క్యాటెల్ అనమాట. సో పేరులోనే ఉంటుందండి ఎవరు ప్రతిపాదించారనేది. సో అంటే ఎవరు కనుగొన్నారు అనేది టెస్ట్ని. సో కాబట్టి మీరు క్వశ్చన్స్ కూడా బాగా చదవండి అండ్ అలాగే కింద ఆప్షన్స్ అనేది మంచిగా చూసుకుంటే కనుక మీకు కరెక్ట్ ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. సో కాబట్టి క్వశ్చన్ అనేది 1కి 2 సార్లు చదివితే ఆన్సర్ అనేది సో ఆన్లైన్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.